హలో అండి అందరికీ. ఇది బేలూరులోని శిల్పకళా సౌందర్యము. గర్భగుడికి కొంచెం ముందుగా ఉంటుంది ఈ శిల్పకళ. ఇది స్వామివారి మోహిని అవతారం తీసుకున్నారు కదా, దాని గురించి ఇది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాలి మెట్టి కూడా ఉంటుంది. స్వామివారి నడుము తల ఒకే పరిమాణంలో ఉంటుంది. అది స్థిల విశిష్టత, కావాలంటే కొలిసి చూసుకోవచ్చు. అలాగే ముఖంలో చూడండి ఎంత జీవకళ ఉంటుందో. అలాగే మీరు గమనించినట్లయితే ఆ పైన ముగ్గురు ఉంటారు. బ్రహ్మ, మధ్యలో విష్ణువు, ఆ పైన మహేశ్వరుడు. అది మీరు చాలా బాగా గమనించవచ్చండి. అలాగే ఈ పక్క చూస్తే ఈ పక్క ఆ పక్క స్వామివారిది 10 అవతారాలు అక్కడ చెక్కబడి ఉంటాయండి. ఇంకా కమింగ్ సూన్ ప్రతి శిలా విశేషాలు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.